నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ షాహిదా. ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసి వంటింటికే పరిమితం చేయాలనే ఆలోచనలున్న ఆ ఊరిలో చరిత్రనే మార్చేసింది ఈ లేడీ శివంగి. ఈమె జీవిత ప్రయాణంలో ప్రతి అడుగులో అడ్డంకులే. కానీ ఏనాడు తన ప్రయాణాన్ని ఆపకుండా పోరాడి నేడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఆల్ ఇండియా 23వ ర్యాంక్ సాధించి ఔరా అనేలా చేసింది. రాజస్థాన్లోని భిల్వారా జిల్లా సువానా అనే చిన్న గ్రామంలో సునీత జన్మించారు. ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసి వంటింటికే పరిమితం చేయాలనే ఆలోచనలున్న ఆ ఊర్లో సునీత తండ్రి మాత్రం భిన్నంగా ఆలోచించారు. బంధువులు, చుట్టుపక్కల వారి మాటలను పక్కన పెట్టి ఆయన సునీతను డాక్టర్ చదివించడం కోసం కోటా పంపారు. ఆమె మెడికల్ ఎంట్రన్స్ పాస్ అయి BAMS కాలేజీలో చేరారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆమె చదువుకుంటున్న రోజుల్లోనే సునీత తండ్రి అకస్మాత్తుగా మరణించారు. ఆ వార్తతో ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. కానీ అంతలోనే తేరుకొని ధైర్యం తెచ్చుకొని తన కోసం తండ్రి చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక దేశానికి సేవ చేయాలనే తన ఆశయాన్ని పెళ్లికి ముందే భర్తకు, అత్తమామలకు స్పష్టంగా చెప్పారు. వారు మొదట ఒప్పుకున్న పెళ్లయ్యాక మాత్రం సునీతను ఉద్యోగం చెయ్యనివ్వకుండా వంటింటికే పరిమితం కావాలని ఒత్తిడి తెచ్చారు. అయితే ఇంటి నుంచే పనిచేస్తూ వచ్చింది ఆమె. అదే సమయంలో సునీత గర్భం దాల్చింది. దీన్ని సాకుగా చూపి సరిగ్గా ఆమె 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఉద్యోగమైనా వదులుకో లేదా సంసారమైనా వదులుకో అంటూ పెద్ద ఛాలెంజ్ విసిరారు అత్తింటివారు. గర్భవతిగా ఉన్న సమయంలోనే ఒంటరిగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. 2023 ఏప్రిల్ 20వ తేదీన ఆమె భర్త ఆమెను వాళ్ళ అమ్మా నాన్నల ఇంటి దగ్గర దింపి వెళ్లిపోయాడు. సునీత చెప్పిన ప్రకారం ఆ రోజు తర్వాత అతను ఆమెను బ్లాక్ చేశాడు. ఎలాంటి కాల్స్ లేవు, మెసేజులు లేవు. ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం లేదు, ఏమీ లేదు. దీంతో తండ్రి తన ఆశయ సాధన కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. సునీత తన ఆత్మగౌరవాన్ని, దేశానికి సేవ చేయాలనే కల సాకారం కోసం కట్టుబడి ఉండేలా నిర్ణయించుకున్నారు. ఒక పక్క విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరగడం, చిన్న బిడ్డను పెంచడం, మరోపక్క సమాజం నుంచి ఎదురైన సూటిపోటి మాటల వల్ల సునీత మళ్లీ తీవ్ర డిప్రెషన్కు లోనయ్యారు. ఆ సమయంలో ఆమె తల్లి కొండంత అండగా నిలిచారు. సునీత రాత్రులు బాబును ఒడిలో పడుకోబెట్టుకుని గంటల తరబడి UPSC పరీక్ష కోసం చదివేవారు. ఆమె నిరంతర శ్రమకు తగ్గ ఫలితం ఎట్టకేలకు దక్కింది. కేంద్ర ప్రభుత్వ వైద్య సేవల రిక్రూట్మెంట్ UPSC CMS ఫలితాలు వచ్చినప్పుడు ఆమె ఏకంగా ఆల్ ఇండియా 23వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆమె దేశానికి సేవలు అందిస్తూ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి ఎన్నో కష్టాలు ఎదుర్కొని నేడు ఆల్ ఇండియా 23వ ర్యాంక్ సాధించే వరకు డాక్టర్ సునీత జాట్ జీవిత ప్రయాణం సాధించిన అసాధారణ విజయం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆల్ ఇండియా 23వ ర్యాంక్ సాధించే వరకు సునీత ప్రయాణం అంత ఆషామాషిగా ఏం సాగలేదు. వ్యక్తిగత విషాదాలు, సామాజిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలను ఎదుర్కొని తన ఆశయాన్ని సాధించిన ధీర మహిళ ఆమె. జీవితంలో పెద్దగా ఏదైనా సాధించాలనుకుంటే ముందు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలంటున్నారు. సమస్యలను చూసి భయపడితే లాభం లేదు, వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలన్నారు. కష్టపడితే ఎప్పటికైనా ఫలితం ఉంటుంది. దారి కష్టంగా ఉన్నా పట్టుదల ఉంటే విజయం మీ సొంతం అవుతుందని నిరూపించారు డాక్టర్ సునీత. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్.